మూవింగ్ ఆన్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ల రద్దు చెల్లదంటూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డీడ్ల రద్దుకు ముందు నోటీసులు తప్పనిసరి ఇవ్వాలని, బాధితుల వాదనలు విని తీరాలని స్పష్టం చేసింది. ఏకపక్షంగా సేల్ డీడ్ను రద్దు చేస్తే ఆస్తి హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందంటూ విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. రిజిస్టర్డ్ సేల్ డీడ్ల రద్దు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజిస్టర్డ్ సేల్ డీడ్లను రద్దు చేసే ముందు బాధితులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏకపక్ష రిజిస్టర్డ్ సేల్ డీడ్ల రద్దు వల్ల ఆస్తిపై హక్కు కోల్పోయే బాధితులకు తమ వాదనను వినిపించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కాక ఏకపక్ష అధికార వినియోగమేనని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన నిబంధన ఏదీ రిజిస్ట్రేషన్ రూల్స్లో నిర్దిష్టంగా లేకపోయినప్పటికీ అది రూల్స్లో ఉన్నట్లుగానే భావించి అమలు చేయాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు. సేల్ డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినాలని రూల్స్లో లేదు కాబట్టి దాన్ని అలా వదిలేయాలా? దీనికి సుప్రీంకోర్టు గతంలో ఓ కేసులో సమాధానం చెప్పింది. నోటీసులు ఇచ్చి వాదనలు వినే అవసరం గురించి రూల్స్లో లేకుంటే ఆ రూల్స్ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి అధికారుల చర్యలను ఏకపక్షంగా ప్రకటించాలని కోరవచ్చని ఆ తీర్పులో చెప్పింది. అందువల్ల సేల్ డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినాలని రూల్స్లో లేకపోయినా అది రూల్స్లో ఉన్నట్లే భావించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ఇటీవల తీర్పు వెలువరించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరం గ్రామానికి చెందిన జోరీగల బంగారం తనకు చెందిన 4.90 ఎకరాల భూమిని 2013లో విక్రయించగా 2014 ఆ సేల్ డీడ్లను రద్దు చేశారు అధికారులు. దీన్ని సవాల్ చేస్తూ బంగారం తదితరులు 2014లో హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల జస్టిస్ రఘునందన్ రావు తుది విచారణ జరిపి పై విధంగా తీర్పు వెలువరించారు.